అర్థమైందా? ఎవరిని బట్టి ఆనందించాడు ఆయన చెప్పాలి. శతాబ్దిని బట్టి. ఎందుకు ఆనందించాడు? ఎందుకు అతను మెచ్చుకుంటున్నాడు దేవుడు? ఎందుకు అతను బట్టి సంతోషిస్తున్నాడు దేవుడు అని అంటే, అతడు దేవుని ప్రజలను ప్రేమించిన వాడు, దేవుని మందిరమును కట్టించిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని పనిని చేసిన వాడైనా, దేవుని పరిచర్య చేసిన వాడైనా, దేవుని పనిని నడిపించిన వాడైనా, దేవుని పని కొరకు నిలబడిన వ్యక్తి అయినా, అందును బట్టి దేవుడు ఆయన బట్టి ఆనందించి సంతోషించి ఆయన చేసిన గొప్ప పనిని మెచ్చుకుని అతని దాసుని స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే, దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే, నువ్వు ఆయన పని చేసే వ్యక్తిగా ఉండాలి, ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి.